దాతి న్యూస్కి స్వాగతం. మేడం ఇవ్వండి. వానాకాలం వస్తే స్వెటర్లు వాడతారు, చలికాలం వస్తే స్వెటర్లు గొడుగులు వాడతారు. అలాంటిది ఎండాకాలం వచ్చినప్పుడు మాత్రం చాలా మంది ప్రికాషన్స్ ఏమి తీసుకోరు. దీనివల్ల చాలా మంది వడదెబ్బకు గురై అనేక రకాలైన సమస్యలకి బాధపడుతుంటారు. ఈరోజు ఎండాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేసి మనతో పాటు మేడం గారు ఉన్నారు. మేడం గారిని కొన్ని విషయాలు అడగవచ్చు. మేడం, ఎండాకాలం వచ్చింది, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీని మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది మీరే చెప్తున్నారు కదా, వేసవి కాలం వచ్చింది, మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? ఎండ ఎక్కువగా ఉంది, ఏదో అలసటగా ఉంది, మేము ఏ పని చేయలేకపోతున్నాము ఇలాంటివి అనుకుంటారే కానీ దానికి తగిన జాగ్రత్త తీసుకోవాలి. అవి ఏంటి అంటే మీరు అన్నట్టు వర్షం కాలంలో గొడుగు తీసుకుంటాం కదా, ఎండాకాలంలో కూడా గొడుగు అవసరమే. బేసికలీ మన సన్ ఎక్కువగా మన బాడీ మీద పడడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కొంతమందికి ఇక్కడ మెలనిన్ బ్లాక్గా వచ్చేయడం, ఇక్కడ అంతా పిగ్మెంటేషన్ రావడం, ఇవన్నీ కూడా అల్ట్రా లైట్ మన సన్ రేస్లో అల్ట్రా లైట్ అనేది బాడీ మీద పడి స్కిన్ డ్రైనెస్ వచ్చి ఆ పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. ఎస్పెషల్లీ ఉమెన్ అంటే అమ్మాయిలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫోటోఫోబియా, ఆ సన్ లైట్ వల్ల ఫోటో సెన్సిటివిటీ ఆఫ్ స్కిన్ అండ్ ఐ డ్రైనెస్, కళ్ళకి హై రేస్ పడడం వల్ల కళ్ళకి కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కళ్ళు మంటలు వచ్చే అవకాశం ఉంటుంది, స్కిన్ చేంజెస్ వచ్చే అవకాశం. కాబట్టి నాట్ ఓన్లీ వర్షాకాలంలోనే కాదు వేసవి కాలంలో కూడా ఈ గొడుగు అనేది వాడడము. ఎస్పెషల్లీ వర్షాకాలంలో అయితే మన బ్లాక్ అంటే గొడుగులు కూడా ఉపయోగపడతాయి మనకి వాటర్ పడకుండా. కానీ ఎండాకాలంలో వాడేటప్పుడు కొంచెం డిజైన్ వేరే కలర్, బ్లాక్ ఈజ్ వెరీ మోర్ అట్రాక్టివ్ ఫర్ ది సన్ రైస్ కాబట్టి ఇది ఉంది. కాబట్టి మనము మామూలు కలర్ గొడుగులు వాడడము బెటర్ అండ్ సన్ స్క్రీన్ లోషన్స్ వాడటం బెటర్. అట్లానే ఎక్కువగా కూడా సన్ స్క్రీన్ లోషన్స్ వాడకూడదు, మరి ఎక్కువగా కెమికలైజ్డ్ అలాంటివి కెమికల్ ఎక్కువ యూజ్ చేయకూడదు. ఫ్రీక్వెంట్ వాషింగ్ ఉండాలి ఫేస్, ఇలాంటి స్కిన్కి సంబంధించి. ఇంకపోతే వేసవి కాలంలో వచ్చే డిసీజెస్ చాలా ఉంటాయి. ఇది నేను మనకు వెంటనే వచ్చిన పాయింట్ కాబట్టి నేను అది చెప్పాను. మనకు డయేరియా కానీ, డీహైడ్రేషన్ అంటే వాటర్ తగ్గిపోవడం, మన బాడీ 60% వాటర్ ఉంటుంది. మన బాడీలో 60% బాడీ మేడ్ విత్ వాటర్ అనమాట. మిగతా మజిల్ బోను ఇవన్నీ ఉన్నా కూడా. కాబట్టి ఈ వాటర్ కాంటెంట్ ఎక్కువ బాడీలో తగ్గిపోతుందో అప్పుడు మనకు సన్ స్ట్రోక్ అంటాం చూసారా, వడదెబ్బ అనేది ఎక్కువగా వస్తుంది. అప్పుడు ఏముంటాయి పేషెంట్కి సివియర్ హెడేక్ రావడం, అంటే వడదెబ్బ లక్షణాలు ఏమంటే మనిషికి ఇరిటేషన్, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, అలసట అనిపించడము, కళ్ళు లోపలికి లాగేసినట్టు ఉండడం, స్కిన్ అంతా కూడా తడి తగ్గిపోయి డ్రైగా అనిపించడము, ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ లేకుండా బలహీనంగా అనిపించడము, ఇలాంటివి. ముఖ్యంగా హెడేక్, సివియర్ హెడేక్ వస్తుంది. మనం వడదెబ్బ అన్నారు కదా, వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఏ విధంగా ఫస్ట్ ఎయిడ్ చేయొచ్చు? అంటే మనం ఒకవేళ ఆన్ ది స్పాట్లో ఉంటే పేషెంట్ మీకు ఉన్నట్టుండి కొలాప్స్ అయినట్టు మరీ ఎక్కువ తగ్గిపోతుంది. అప్పుడు మీకు పేషెంట్కి థర్స్ట్ ఉంటుంది, ఎక్కువ దాహంగా ఉంటుంది, కింద పడిపోకోసారి కన్వల్షన్స్ కూడా వస్తాయి వాళ్ళకి, అంటే ఫిట్స్ అలా వస్తాయి. అలాంటప్పుడు మీరు ఏమంటే సరౌండింగ్స్ మీదుగా పెట్టడము, వాళ్ళకి కొంచెము ఆ వాటర్ లైట్గా చల్లమంటే మొత్తం తడిపేయడం కాకుండా కొంచెం వాళ్ళని స్టిమ్యులేట్ చేయడము, వచ్చిన తర్వాత వాళ్ళకి వాటర్ ఎక్కువగా ఇవ్వడం అనేది. వడదెబ్బ తగిలిన పేషెంట్ పడిపోయేదానికంటే కూడా చూడంగానే డల్ లుక్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ లేకుంటే కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఇట్లా లాక్కపోయినట్టు ఉంటాయి. వాళ్ళకి ఎక్కువగా వాటర్ తీసుకోమని చెప్పాలి. ఆక్సిపిటల్ హెడేక్ ఉందంటే ఫస్ట్ మనం ఏమనుకుంటాం పారాసిటమాల్ టాబ్లెట్, లేదా డాక్టర్ దగ్గర పోయి చూపించాలి, లేకపోతే కంటికి ఏమైనా ప్రాబ్లం ఉందో చూసి, ఇలాంటివి కామన్గా వచ్చే థాట్స్ అనమాట. సమ్మర్లో మనకు తలనొప్పి వస్తుంది అంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది వడదెబ్బ తగిలిందా, మన బాడీలో వాటర్ తగ్గిపోయిందా అనేది ఫస్ట్ ఆలోచించాలి. ఎక్కువగా వాటర్ 2.5 to 3 లీటర్స్ తాగమన్నాం కదా, ఎక్కువగా నీళ్ళు కూడా తాగకూడదు. బాడీకి కూడా ఎంత నీళ్ళు అవసరమో ఎంత నీళ్ళు అవసరం లేదని ఉంటుంది. కాబట్టి దాహం వచ్చిందంటే పోస్ట్పోన్ చేయకుండా, అంటే నెగ్లెక్ట్ చేయకుండా, పెదాలు ఎండిపోయినట్టు ఉండడము, నాలుగో పిచ్చ కట్టినట్టు ఉండడము, కళ్ళు లోపలికి పోయినట్టు ఉండడం ఉంటే వెంటనే నీళ్లు తాగాలి. నీళ్లు చాలా మంది ఇంకోటి ఏంటంటే చాలా మంది వాటర్ ఎక్కువ తీసుకుంటారు. దీనివల్ల ఏంటంటే ఆ ఫుడ్ అనేది ఎక్కువ మంది తినలేదు. అంటే దీనికి ఎక్కువ సొల్యూషన్ ఇది ఇంకేంటి ఏమంటే ఫుడ్ ఎక్కువ తినలేదు అనే దానికి ఏమంటే వాళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకోవాలనే ఫీలింగే ఒక ఇండికేషన్ మనకి నీళ్లు తగ్గిపోయినాయి బాడీ అనేదానికి. దానికి నీళ్లు వీళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళు, చల్లగా నీళ్ళు తాగుతాం, మనకి ఫ్రిడ్జ్ నీళ్ళు తాగుతారు. ఈ ఫ్రిడ్జ్ నీళ్ళు తాగడం వల్ల ఏమవుతుందంటే
మీకు ఒక 2 గ్లాసెస్ వాటర్ తాగాలని అనిపించినప్పుడు ఫ్రిడ్జ్ నీళ్ళు తాగడంలో ఓవర్ చిల్లిగా అనిపించడం వల్ల మీరు హాఫ్ గ్లాస్ 1 గ్లాస్కే సాటిస్ఫై అంటే తృప్తిగా అనిపించేస్తుంది అనమాట. కాబట్టి లెఫ్ట్ ఓవర్ వాటర్ అక్కడ మళ్ళీ డెఫిషిట్ వస్తుంది. కాబట్టి ఎక్కువగా కూడా ఫ్రిడ్జ్ వాటర్ అలాంటివి తాగకూడదండి. మినిమల్ వాటర్, నార్మల్ వాటర్ తాగాలి, లేదంటే కుండ న్యాచురల్గా. అదేమంటే ఓవర్ ఫ్రిడ్జ్ కాదు, ఓవర్ చల్లగా అనిపించడం, మీడియంగా ఉంటుంది. అలాంటివి తాగడం న్యాచురల్గా ఆర్గానిక్గాను అనిపిస్తున్నాయి కదా ఇప్పుడు. ఆర్గానిక్ ఎక్కువ కుండ నీళ్ళు తాగడము లేకపోతే మామూలు నీళ్ళు తాగడం అనేది బెటర్. అప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది. దానికి తగినంత మీ బాడీకి ఎంత సాటిస్ఫై అవుతుందో, మీ సెటేటరీ సెంటర్ మీ మెదడులో ఒక ఏరియా ఉంటుంది అన్నమాట. ఇంత నీళ్లు దామైనప్పుడు అదంత స్టిమ్యులేషన్, తాగినాక హ్యాపీ అనిపించినప్పుడు అదొక ఆపడం, అలాంటి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ సాటిస్ఫై అవుతుంది అనమాట. కాబట్టి ఫ్రిడ్జ్ వాటర్, ఐస్ క్రీమ్ వాటర్ అలాంటివి తగ్గించడం బెటర్. ఇంకా ఏమంటే మీరు ఇంకేదో అడిగేది, ఆల్మోస్ట్ చాలా మంది ఇప్పుడు బయటకు వెళ్తారు కదా, వాళ్ళు సన్ క్రీమ్స్ ఇలాంటి బాడీ లోషన్స్ యూజ్ చేస్తారు. మీరు చెప్పినట్టు కెమికల్స్ ఉంటున్నారు అంటే ఎంతవరకు వాడచ్చు? మనకు ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని వాటికి వాల్యూస్ ఉంటాయి. ఇంత కెమికల్ క్వాంటిటీ మన స్కిన్కి ఏది సెట్ అవుతుంది, డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, ఇలాంటివి మీరు డెర్మటాలజిస్ట్ని అడిగి వాడడం మంచిది. లేదంటే వీలైనంత వరకు ఈ అంబ్రెల్లాలు వాడడము, లేకపోతే ఫ్రీక్వెంట్ వాష్ చేసుకోవడము, ఇలాంటివి చేసుకుంటే మంచిది. దాంట్లో పిఎస్ వాల్యూస్ అని కొన్ని ఉంటాయి, కెమికల్ రేంజ్ ఇంత పర్సెంటేజ్ ఉంటే ఈ ఆయిల్, ఈ సన్ స్క్రీన్ లోషన్ పర్సెంటేజ్ వాడేటప్పుడు కూడా మీ స్కిన్కి ఏది సెటిల్ అవుతుందో. ఇప్పుడు మెలనిన్ కూడా బాడీలో ప్రొడ్యూస్ అయ్యే సిస్టమ్ ఉంటుంది. అంటే మన కలర్, ఇప్పుడు నేను కొంచెం ఫెయిర్ ఉన్నాను, నేను కొంచెం డార్క్ ఉన్నాను, దానికి మన బాడీలో మెలనిన్ అనే సెల్స్ ఉంటాయి. అవి ఎంత ప్రొడ్యూస్ చేయాలో అంత ప్రొడ్యూస్ చేస్తారు. ఎప్పుడైతే వాటిని ఓవర్ సప్రెస్ చేస్తామో స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది, స్కిన్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా హై కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్ ఏవి వాడకూడదు. మీరు వాడాల్సి వచ్చినప్పుడు, మీకు ఫోటో సెన్సిటివిటీ ఉన్నప్పుడు, మీకు ఆ స్కిన్ సన్ రేస్ పట్టనప్పుడు, సూర్యరశ్మి అనేది పట్టనప్పుడు మీరు డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాడాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్కువగా సన్కి చూడండి 12 ఆ టైంలో ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా ఉండడం మంచిది. ఈ అంబ్రెల్లాలు వాడడం మంచిది, ఫ్రీక్వెంట్ వాష్ చేసుకోవడం మంచిది. ఇంకోటి ఏంటంటే మేడం, అందరూ ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువగా జ్యూసులు ఇలాంటివి తీసుకుంటారు. దీనికన్నా ముందుగా వీళ్ళలో ఇంకో రకం ఉంటారు, టీ, కాఫీ, కెఫీన్ తీసుకుంటారు. అంటే వీళ్ళకి మనం చేసే విషయం టీ, కాఫీ, కెఫీన్ అనేది మనకు పానీయాలు కావాలి. మనకి ఏమంటే అవి రిలాక్సేషన్ అంతే. జస్ట్ మన బాడీలో ఒక టైర్డ్ అయిపోయినప్పుడు స్టిమ్యులెంట్, ఆ హాట్నెస్ తగిలితే మనకు స్టిమ్యులెంట్ అంతే. కానీ వాటితో మీకు డీహైడ్రేషన్ తగ్గేదో లేకపోతే మిమ్మల్ని మీ హెల్త్కి ఉపయోగపడేది అనేది పెద్దగా ఏమి ఉండదు. వాటిలో మనకు వాటర్, ఈ చల్లటి కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు. నేను చెప్పడం అంటే యాజ్ ఏ డాక్టర్గా నేను సజెస్ట్ చేయను. దాని బదులు కోకోనట్ వాటర్, ఇప్పుడు కూల్ డ్రింక్, స్ప్రైట్, థమ్స్ అప్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. I don't know about what the things are. నేను వాటిని కామెంట్ చేయదలుచుకోలేదు. బట్ వాట్ ఐ ప్రిఫర్ యాజ్ ఎ డాక్టర్ ఈజ్ కోకోనట్ వాటర్ తాగడం, మజ్జిగ, పెరుగు. ఆ కంటే కూడా మజ్జిగ చాలా ఇదేంటంటే, ఎందుకంటే పెరుగు అనేది ఒక ప్రోటీన్. మనం మిల్క్తో తయారు చేసిన మిల్క్ ప్రోడక్ట్ పెరుగు. దాంట్లో ఏమంటే మీరు ఎక్కువగా వాటర్ కాంటెంట్, ఇప్పుడు ఒక స్పూన్ పెరుగు వేసుకొని దానికి ఒక గ్లాస్ మజ్జిగ చేసుకొని తాగడంతో వాటర్ కాంటెంట్ ఎక్కువ వెళ్తుంది. ప్రోటీన్ కాంటెంట్ అంటే ప్రోటీన్ కాంటెంట్ కూడా హైగా బాడీకి అంత మంచిది కాదు. ఏదైనా కూడా మితము, అమితంగా ఉండకూడదు, మితంగా ఉండాలి. కాబట్టి మీరు మజ్జిగ తాగడము, కోకోనట్ వాటర్ తాగడము, లేదా నిమ్మకాయ అనేది వైటమిన్ సి చాలా చాలా బాడీకి నీరు. అది మీకు స్కిన్కి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క సిస్టమ్ మీద కూడా వైటమిన్ సి సోర్సెస్ ఉండేది ఆ నిమ్మకాయ. ఆ నిమ్మకాయ తాగబట్టి ఏం చేస్తారంటే అది కూడా ప్రాబ్లమే. ఒక నిమ్మకాయ ఇంత పెట్టేసి ఫుల్గా రోజు ఒక నిమ్మపండు తాగేసి అదొక అసిడిటీ వచ్చేస్తుంది అనమాట. అలా తాగకూడదు. ఒక గ్లాస్ వాటర్లో ఒక 7 to 10 drops ఆఫ్ లెమన్ వేసుకోవాలి. లెమన్లో ఈ సాల్ట్ మన బాడీలో స్వెట్ పోయింది అనుకోండి, సాల్ట్ రిటైన్ అని అయిపోతుంది ఓవర్గా, లేకపోతే ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్, చెమట వల్ల లాస్ ఉంటుంది. ఎప్పుడైతే బాడీలో లో సోడియం, సాల్ట్ ఈజ్ నథింగ్ బట్ సోడియం కాంపోనెంట్ కదా, ఎప్పుడైతే సోడియం తగ్గుతుందో అప్పుడు మనకు చాలా నీరసంగా అనిపిస్తుంది అనమాట, పని చేయకుండా కాదు, మజిల్ క్రాఫ్టింగ్ లాగా వస్తుంది. అలాంటప్పుడు మీరు చిటికెడ్ సాల్ట్ అనేది వేసుకొని ఆ నిమ్మపండు ఒక 7 నుంచి 10 చుక్కలు వేసుకొని ఒక రకమైన ఫ్లేవర్గా తయారు చేసుకొని ఫుడ్ని మనము ప్రేమతో చేసుకోవాలి. దానిని అతిగా చేయకూడదు. ఏది కూడా మన బాడీకి ఎంత నీడో అంతనే తీసుకోవాలన్నమాట. నిమ్మకాయ తీసుకుంటే మంచిది, దాంతో సాల్ట్ వేసుకుంటే మంచిది.
ఎక్కువగా వాటర్ కంపోనెంట్ ఉంటే మంచిది. ఇలాగ మన పానీయాలు కూడా మనకు యూస్ఫుల్గా తాగాలి. ఇప్పుడు స్ప్రైట్ తాగేసాం అనుకోండి, చల్లగా కాసేపు ఆ టైంలో రిలాక్సేషన్, కానీ బాడీకి కావాల్సిన సఫిషియెంట్ విటమిన్ కానీ సఫిషియెంట్ వాటర్ కానీ పోదు అనేది ఒకటి. ఇప్పుడు ఈ డ్రెస్సెస్ కూడా ఎలా ఉన్నారు అంటే ఆల్మోస్ట్ చిన్నపిల్లలు ఎస్పెషల్ ఏమైనా మన చిన్నప్పుడు మనం బడిలో చదువుకున్న చదివేది వేసవి కాలంలో నూలు వస్త్రాలు వేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా నేను కూడా కరెక్ట్ కాదు, ఏమంటే కాటన్ ఎందుకంటే దానికి అబ్జార్బింగ్ గుణం ఉంటుంది. ఇప్పుడు టెర్లిన్ కానీ పాలిస్టర్ కానీ పట్టు కానీ ఇవన్నీ ఏమంటే అబ్జార్బ్ చేసుకోవాలి. కాటన్ ఎందుకు అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే నూలు కాబట్టి మన బాడీలో స్వెట్ ఏమంటారు చెమట గ్రంథులు ఎక్కువగా ఉంటాయి. చెమట మనకు సన్లైట్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి వర్క్ చేస్తూ వస్తుంది కాబట్టి ఆ చెమటని అబ్జార్బ్ అయ్యేట్లుగా నూలు వస్త్రాలు వేసుకుంటే బెటర్. ఈ టైంలో ఇంకోటి ఏంటంటే మేడం పొటాషియం ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలంటారు. అంటే మీకు విషయం ఏమంటే సృష్టి అనేది యాజ్ ఎ డాక్టర్గా కూడా నేను చెప్పేది ఏమంటే సృష్టి కూడా మన నేచర్ కూడా మనకి చాలా హెల్పింగ్ క్రియేట్ అయి ఉంది. మనకు పొటాషియం రిచ్ ఫుడ్సే ఎక్కువ వస్తాయి సమ్మర్లో. ఏమి మామిడి పండ్ల సీజన్ కదా, మామిడి పండు పూర్ మ్యాన్స్ ఇదనమాట. మ్యాంగో హైయెస్ట్ సోర్స్ ఆఫ్ పొటాషియం. పొటాషియం లాస్ అయితే చాలా డల్గా అనిపిస్తుంది బాడీ. పొటాషియం మనకు చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం అండ్ జింక్. దీస్ ఆర్ ద మైనర్ అండ్ మేజర్ ఎలిమెంట్స్ ఫర్ ది బాడీ ఎనర్జీ అనమాట. ఇవి మనకు సీజనల్ ఫ్రూట్స్ అండి. గ్రేప్స్ ఎందుకు గ్రేప్స్ ఎక్కువ వస్తాయి? వాటర్ మెలన్ ఎందుకు వస్తుంది? వాటర్ సోర్స్ ఎక్కువగా ఉంటుంది అంటే గ్రేప్స్లో కూడా ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి, మైనర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మ్యాంగోలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా బనానా రిచెస్ట్ సోర్స్ ఆఫ్ పొటాషియం, చీప్ అండ్ బెస్ట్. ఇప్పుడైతే కేజీలో అమ్ముతున్నారు, 80 డజన్లు అమ్మేవాళ్ళు. అవి కూడా చాలా మంచిది అనమాట. ఇలా ఏవో మనము ఒక యాపిల్ తినేయాలను అలా అనుకోకూడదండి. మన సరౌండింగ్స్లో ఉన్న ఫ్రూట్స్ మనకి చాలా హెల్ప్ చేస్తాయి. చీప్ అండ్ బెస్ట్. టమోటా జ్యూస్ తాగండి. టమోటా జ్యూస్ ఒక టమోటాని ఒక గ్లాస్ వాటర్లో కలిపేసి కొంచెం సాల్ట్ వేసి అసలు అనుకుంటాం ఆ కలర్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా అసలు టమోటా జ్యూస్ ఎవరు తాగడు, ఎవరు తాగరు కదా. టమోటాలో ల్యూకోపీన్ అనే ఆ కలర్ ఉంటుంది సారా, రెడ్ కలర్. ఆ ల్యూకోపీన్ వల్ల చాలా స్కిన్కి మంచిది అండ్ కొన్ని క్యాన్సర్స్ కూడా ల్యూకోపీన్ వల్ల ప్రివెంట్ అవుతాయి అన్నమాట. కాబట్టి మీకు అవైలబుల్ ఉన్న నిమ్మరసము, మీకు అవైలబుల్ ఉన్న టమోటా రసము, మీకు అవైలబుల్ ఉన్న ఏమంటారు ద్రాక్ష, ఇలాంటి చీప్ అండ్ బెస్ట్. ద్రాక్షని కేజీ తక్కువ ఇంత ద్రాక్ష వస్తుందని పెద్ద పట్టించుకోవడం అనమాట. అదే యాపిల్ ఒకరు డజన్ ఎంతో కాస్ట్ పెట్టి నేను యాపిల్ తింటున్నాను అని చెప్తానంట. యాపిల్ ఈజ్ నాట్ ఏ రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమి ఉంటుంది దాంట్లో. అది కూడా ఉన్నంత ఫ్రూట్ అంటే ఈ సపోటా. మీరు గమనించండి నేచర్లో మనకి ఈజీగా అవైలబుల్ చీప్ అండ్ బెస్ట్గా ఉండే చాలా సోర్సెస్ ఉంటాయి. అవన్నీ యూటిలైజ్ చేసుకోవాలి. మీరు ఏలక్కాయ అంటారు చూసారా, వెలగపండు ఏలక్కాయ, అది రిచెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి, గాడ్ గిఫ్టెడ్. అది ఎవరు తినరు, అర్థమైనా? ఏదో ఆ వినాయక చవితి వచ్చినప్పుడు వినాయకుడు చుట్టూ పట్టేసి దాని అంతా జల్దిలో కలుపుతారు అంతేనా? అట్లా కాకుండా నువ్వు వెలగపండు తినడం వల్ల మీకు హైయెస్ట్ సోర్స్. ముందు రోజుల్లో మనుషులు ఎందుకు ఎక్స్ట్రా ఫ్యాట్ లేకుండా చూడగానే చక్కగా వాళ్ళకి ఎంత బాడీలో ఫ్యాట్ ఉండాలి అంతే ఉంది. ఇప్పుడు ఎందుకు ఊబకాయతో ఇంత లాగా అయిపోతుంది అంటే అన్నెసెసరీ ఫుడ్. మనం పని చేసాం తక్కువ, తినేది ఎక్కువ. చెప్పినట్టు అన్నెసెసరీ ఫుడ్ ఎక్కువగా తినేస్తాము. కాబట్టి న్యాచురల్ గా ఉన్నది ఎంత కావాలో అంత. ఒక టమోటా తినమన్నాం అనుకుంటే కేజీలు తినడం కాదు. ఇప్పుడు మనకి చీప్ అండ్ బెస్ట్ ఉన్నప్పుడు ఆ జ్యూస్ తాగడము, దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్ మరీ ఫ్రీజ్ అయిపోకుండా హై ప్రాఫిట్ గా ఉండేది హెల్త్కి. అలాంటివి వాడుకోవాలి మన సరౌండింగ్స్ ఉన్నట్టు అనేది నా ఒపీనియన్. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఈ ఎండాకాలంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ప్రెగ్నెంట్ ఎస్పెషల్ అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ లేని వాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు అనుకున్నాం. ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకి ఈ సమ్మర్లో ఇంత ప్రాబ్లం ఉంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ కాబట్టి ఇలాంటి ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి హార్మోన్స్ బేబీ ఆ ఊంట్లో గర్భంలో పెరగడం వల్ల కొన్ని హార్మోన్స్ చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా కొంతమంది కలర్ చేంజ్ అవుతారు, మీరు గమనించారో లేదో. దానికి ఒక పదం కూడా ఉంది మన మెడికల్ టెక్నాలజీ, అది అవసరం లేదు. కొంచెం ఒక మాస్క్ లాగా వాళ్ళకి ఒక కలర్ చేంజ్ వస్తుంది అనమాట.
పల్లెలో చెప్తా అంటారు ఆడపిల్ల ఉంటే కలర్ రారు, మగపిల్లలు ఉంటే కలర్ ఎక్కువ పుడతారు. అదేమంటే హార్మోన్స్, వాళ్ళ బాడీలో ఉన్న హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ప్రొలాక్టిన్, సో మెనీ హార్మోన్స్ చేంజెస్ ఉంటాయి. అవన్నీ వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి కలర్ చేంజ్ అవుతారు. అలాంటప్పుడు ఇంకా కొంచెం సమ్మర్కి ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఉంటారు. ఇంకోటి ఏమంటే ఈ నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్కే నీళ్ళు ఎక్కువ కావాలా అనిపించినప్పుడు ప్రెగ్నెంట్ తనకి తగినట్టు తన బిడ్డకి పొట్టలో పెరుగుతున్న బిడ్డకి తగినట్టుగా ఆహార నియమాలు పాటించాలన్నమాట. ఎక్కువ వాటర్, ఇప్పుడు ఈమె 3 లీటర్లు 2.5 లీటర్ నీళ్ళు తాగుతానంటే ఈమె బిడ్డకి ఈమెకి చెమటకి అన్ని కలిపి ఈమె 3.5 to 4 లీటర్స్ దాకా మినిమం. ఎప్పుడు కూడా థర్స్ట్ ఫీలింగ్ ఉండకూడదండి, అది ఒక సింప్టమ్. మీకు దాహం అవుతుంది, పెదాలు ఎండిపోతున్నాయి, నోరు తడిగా లేదు, స్కిన్ డ్రైగా ఉంది, కళ్ళు లాకపోయినాయి అంటే వాళ్ళలో నీళ్లు తక్కువ ఉన్నాయి. ఫస్ట్ నీళ్లు సప్లిమెంట్ చేసుకోవాలి బాడీకి. మామూలు వాటర్ కాదట, మళ్ళీ నీళ్లు తాగమన్నాం కదా, దాంట్లో మళ్ళీ స్పెషల్ వాటర్, మినరల్ వాటర్ ఏదో అడుగుతారు. అన్ని డౌట్స్ అంతా కూడా అవసరం లేదు. మామూలు వాటర్ ఎక్కువగా తీసుకుంటే చాలా, కోకోనట్ వాటర్ తీసుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీ ఇంకా ఈమె కంటే కూడా ఒక 1/2 లీటర్ 1 లీటర్. మన బాడీలో సెన్సిబుల్ లాస్, నాన్ సెన్సిబుల్ లాస్ అంటే ఇన్సెన్సిబుల్ లాస్ అనేది ఒకటి ఉంటుందండి టెర్మినాలజీ చెప్పాలంటే. సెన్సిబుల్ అంటే మీకు తెలుసు, అంటే నీళ్ళ రూపంలో పోవడం, మన యూరిన్ రూపంలో పోవడం, ఇలాంటివి అనమాట. ఇన్సెన్సిబుల్ అంటే మనకు తెలియకునే వాటర్ లాస్ ఎలాగ లాస్ అవుతుంది. మనం ఊపిరి పీలుస్తా వదులుతాము, ఆ ఊపిరి వేడిగా వెళ్తుంది చూడండి, ఆ ఊపిరిలో కూడా మన బాడీలో లాస్ అవుతూ ఉంటుంది వాటర్. మళ్ళీ చెమట రూపంలో మనకు తెలియని చెమట రూపంలో పోతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేటెడ్గా మనం సమ్మర్లో వీటికి తగినంత వాటర్ తీసుకోవాలన్నమాట. ఎప్పుడైతే యూరిన్ ఎల్లో కలర్లో కానీ, కొంచెమే కానీ, మంటగా కానీ, నొప్పిగా కానీ, అది ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు, నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు, వీళ్ళు ఎవరికి కానీ ఇలాంటి లక్షణాలతో యూరిన్ వచ్చింది అంటే యువర్ బాడీ ఈజ్ హ్యావింగ్ వాటర్ డెఫిషిట్, తక్కువ వాటర్ మీ బాడీలో ఉంది అని. మీ వాటర్ యూరిన్ కలర్ మామూలు నార్మల్ వాటర్ కలర్ కానీ, లేకపోతే కొంచెం ఎల్లోయిష్గా స్ట్రా కలర్ అంటారు, ఆ కలర్లో రావాలి. మంట ఉండకూడదు, నొప్పి ఉండకూడదు. ఇలాంటివి వస్తే పర్ అవర్ 30 to 40 ml యూరిన్ ఫామ్ కావాలి. అది ప్రెగ్నెంట్ కానీ, నాన్ ప్రెగ్నెంట్ కానీ, అప్పుడే మనం హెల్తీగా వాటర్ తీసుకుంటాం. అలాగే ఐస్ క్రీమ్స్ అంటారు, మన ఇంట్లో షుగర్తో తినొచ్చేవారు ఉంటారు, ఎక్కువ పిల్లకాయలు తీసుకుంటారు. ఐస్ క్రీమ్ అనేది ఒక డిష్, ఎప్పుడో ఒకసారి తీసుకోవాల్సిన ఒక చిరు పదార్థం. ఎందుకంటే దేవుడు ఒక గిఫ్టెడ్గా ఇచ్చేవి కాబట్టి అదొక పదార్థంగా తీసుకోవాలి. ఐస్ క్రీమ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫుడ్, నాట్ ఎట్ ఆల్ ఏ ట్రీట్మెంట్. ఓకే, ఇంకోటి ఏమంటే మోర్ ఓవర్ ఐస్ క్రీమ్స్ ఫ్రీజ్ చేసి ఉండడం వల్ల దట్ ఒక న్యూట్రిషన్ అనేది ఉంటుందని అది అంటారు. ఎప్పుడో ఒకసారి తీసుకోవాలంటే వన్ టైప్ ఆఫ్ టేస్టీ ఫుడ్. అది ఎలాంటి సమ్మర్కి ఉపయోగపడదు, సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయదు అనమాట. మోర్ ఓవర్ ఎనీ ఫ్రూట్, ఎనీ చాక్లెట్, ఎనీ ఐస్ క్రీమ్, వాట్ ఎవర్ ద ఫ్లేవర్స్, తిన్న వెంటనే నీళ్లు తాగడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది అంటారు బనానా తిన్న వెంటనే నెమ్ము చేరుతుంది, ఐస్ క్రీమ్ తిన్న వెంటనే నెమ్ము చేరుతుంది, చాక్లెట్ తిన్న వెంటనే దగ్గు వస్తుంది. ఎందుకు వస్తున్నాయి? ఇవి మనము ఫుడ్కు ఇచ్చిన ప్రియారిటీ వెంటనే మౌత్ వాష్కి, నోట్లో ఆ తీపి చేరి ఆ గలెట్ ఉంటుంది కదా, ఆ ఫ్యారింగ్స్లో ఉన్న గుహలాంటి ఉంటుంది మన నోరు, దాన్ని క్లీన్ చేయాలి. తినడం మింగేసి కొమ్మలు ఉండిపోతే బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది, ఆ స్వీట్నెస్ అవుతుంది, అది ఫ్లేర్ అప్ చేస్తుంది. ఆ బ్యాక్టీరియాతో ఉండి అదే శ్వాస లోపలికి వెళ్ళడం వల్ల దగ్గు వస్తుంది. అదే శ్వాస చిన్నబిడ్డకైనా గురుకు వస్తుంది. క్రానిక్ స్నీజింగ్, ఆయాసము, దగ్గు వస్తున్నాయంటే అన్హైజీన్. ఈ స్వీట్ ఫ్లేవర్స్ అన్నీ తినేసి మౌత్ వాష్ చేసుకోకపోవడం వల్ల వస్తాయి. కాబట్టి అలాంటి ఆహారాలు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్ ఏం తిన్నా కూడా ఒక ప్లెయిన్ వాటర్తో ఒక్కసారి మౌత్ కుక్కరించి మింగడం అంటారు చూసారా, అది వినడానికి మనకు పెద్ద ఇదిగా అనిపిస్తుంది. కానీ దట్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. వన్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనుకోండి. ఆ నీళ్ళు తాగడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు వాష్అవుట్ అవుతుంది, క్లియర్గా నీట్గా ఉంటుంది అనమాట. అది తీసుకోవాలి. ఐస్ క్రీమ్ ఇంకోటి సాల్మోనెల్లా ఎక్కువగా డీప్ ఫ్రీజ్ అయిపోయి ఎక్కువ మోల్డ్ స్టాక్ తినేయడము, ఇలాంటి వాటి వల్ల ఒక్కొక్కసారి టైఫాయిడ్ ఫీవర్స్ అని సాల్మోనెల్లా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అవంతా ఫ్రిడ్జ్ కాబట్టి. అంటే మెయింటెనెన్స్, టెంపరేచర్ కరెక్ట్గా మెయింటైన్ చేసి ఎప్పటికప్పుడు డిస్పర్స్ చేసి కొత్త ఫ్రెష్ స్టాక్స్ పెట్టడము, ఇలాంటివన్నీ మెయింటెనెన్స్లో ఉంటే అది ఓకే. అలా కాకుండా కొన్ని దగ్గర ఎక్కడంటే అక్కడ తినడము, ఏదో సరే మెయింటెనెన్స్ లేకపోవడం, వాటి వల్ల మనకు ఒక్కోసారి డిసీజెస్ వస్తాయి. ఎస్పెషలీ డయేరియా ఈజ్ ద థ్రెటన్ కండిషన్ ఫర్ ది సమ్మర్. అదేమంటే వాటర్ కంటామినేషన్. ఎందుకంటే వాటర్ డెఫిషిట్ ఉంటుంది,
ఇక్కడ విలేజెస్లో కానీ వీధుల్లో కానీ ఎక్కడైనా కానీ అప్పుడు ఏమవుతుంది, ఏ ట్యాప్ అంటే ఆ ట్యాప్లు ఓపెన్ అయిపోవడము, ఎక్కడంటే అక్కడ నీళ్లు తాగేయడం వల్ల డయేరియా ఉన్న సమ్మర్ కండిషన్ని ఇంకా ప్రెసిపిటేట్ చేస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే వాటర్ తగ్గిపోతుందో అప్పుడు కిడ్నీ షట్ డౌన్ అయిపోతుంది అనమాట. కాబట్టి డయేరియా, వాటర్ కంటామినేషన్ లేకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. డయేరియా రాకుండా ఉండాలి అంటే ఎక్కడ నీళ్ళ సోర్స్ మీకు వస్తుంది, ఆ నీళ్ళు మంచి ప్లేస్లో నుంచి వస్తున్నాయా, కొన్ని దగ్గర కాలువల దగ్గర కానీ లేకపోతే చెరువుల దగ్గర కానీ మడికాయల దగ్గర. ఒక విలేజ్ సమ్మర్లో డయేరియా అటాక్ వచ్చేసింది అనేది ఎక్కువ వింటాం. ఎందుకు? వాళ్ళు ఆ వాటర్ సోర్స్ ఎక్కడ ఒక పొలం దగ్గర ఉంటుంది, ఆ పొలంకి ఏదో న్యూట్రిషనో లేదా ఏదో ఎరువులు వేసి ఉంటారు, అక్కడి నుంచి పైప్ లైన్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక దగ్గరగా వాటర్ జీఈ కేసెస్ అటాక్ అయినాయంటే మన వాటర్ సోర్స్ ఇక్కడ నుంచి వస్తుంది, వాట్ ద కండిషన్, వాట్ ఇస్ ద కంటామినేషన్ అనేది రెక్టిఫై చేసుకోవాలి. ఈ క్లోరినేషన్ ఆఫ్ వాటర్ బాగా చూసుకోవాలి. పైప్ లైన్ కాలువలో వస్తుంది, అక్కడి నుంచి ఏమైనా లీకింగ్ ఉందా అనేది చూసుకోవాలి. ఆ వాటర్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. డయేరియాకి వాటర్ కంటామినేషన్ ఇస్ ద మెయిన్ సోర్స్. వాటర్ ట్యాప్స్ ఉండే దగ్గర సరౌండింగ్స్ నీటి నిల్వ లేకుండా, లీకింగ్ ఉండి ఈ నీళ్ళు దాంట్లోకి వచ్చే నీళ్ళలోకి పోకుండా ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. డయేరియా ఇస్ ద మేజర్. డయేరియా వస్తే ఉన్న నీళ్లు తగ్గిపోవడము, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం, ఒకసారి డెత్ అవుతుంటారు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసారు కదా రోజా రమణి గారు మేడం చెప్పినట్టు ఇలాంటి ప్రికాషన్స్ వాడినట్లయితే ఈ వడదెబ్బకి ఈ ఎండాకాలంలో మనకి ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం.